So hi guys, welcome back to the new vlog. Jana Gana Mana Adinayaka Jaya He Bharat వీడు నీ గుద్దల పడ్డ ఎవరికి లంచోడక బాయ్ అమ్మ తోడేసుకొని చెప్తానా. నా దాంట్లో కింద కామెంట్ చేసిన అమ్మాయిలందరికీ వాడు మెసేజ్ చేస్తాడు, నాకు ఎటువంటి సంబంధం లేదు. కొడతలేదు కాలు కింద పెట్టాలి మీదకి వస్తుంది. ఏంటి శ్రీ చైతన్య అన్నా? అరే అరే ఫ్యాన్స్ ఎక్కడ పడతారు ఉంటారమ్మా. లవ్ యూ లవ్ యూ. లక్కీ హౌ ఆర్ యూ? మరి ఇంకా రేపు రేపా 13th కదా ఇవాళ? ఎల్లుండి ఇంకా బ్లాగ్ మీరు రేపు చూస్తారు. ఇండిపెండెన్స్ డేకి మళ్ళీ సపరేట్. ఇండిపెండెన్స్ డేనా రిపబ్లిక్ డేనా? 75th 1949 కోహినూర్ వజ్రాలు దింపే లంజోడుకున్నారా? చెప్పురా అరే చెప్పురా. ఏంటి గది అట్లా చూడకరా, నేను వెనకాల ఉన్నా ఇజ్జత్ పోతుంది. చెప్పురా ఇంకా కోహినూరు వజ్రం ఎవర్రా వాడు దింగిపోయింది. వాడు పెళ్ళాని జాకెట్లు అసలు లంజోడుకోడు. నేను ముట్టలేరా అప్పుడు, నేను ముడితే వాన్ గుద్దల ముట్ట వాన్ పక్క పోనిచ్చేతో కదా పక్క వాన్ గుద్దల కట్టే పెట్టి తిప్పుతా. Don't study if you wanna get rich. Don't study if you wanna get rich, bro. Okay na? Don't study if you wanna get rich. వానికి వినబడ్డది కానీ తీరా. ఎప్పటికీ బాగుపడా చదువు గది కష్టం. చదువుకొని BMW తీస్తా అంటే కష్టం. అది ఇంకా నువ్వు మొట్ట సైకిల్ ఊది EMI మీదనే తీయాలి ఇంకా డిగ్రీ చేస్తే. బండిది బే. అండ్ ఇంకా ఏమున్నది, జిమ్ వీడియో వచ్చేసరికి రేపు, ఫిట్నెస్ వ్లాగ్ వచ్చేసరికి రేపు వస్తుంది. అంటే రేపు దీంట్లోనే పెడతా, కాకపోతే రేపు చేస్తా జిమ్. ఇవాళ జిమ్కి వెళ్ళి వచ్చిన మజిల్స్ అన్ని సోర్ ఉన్నాయి. రేపు ఏం కొడుతాను వచ్చి షోల్డర్ అనుకుంటున్నా. రేపు ఏం కొడుతాను తెలీదు. మరి బాడీ రోజు రోజు మింట్ కండిషన్ అవుతుంది బ్రో. గుద్దవర్ అవుతుంది బాడీ రోజు డే బై డే. క్లీన్ డైట్ మెయింటైన్ చేస్తాను. నాకు నేనే చెప్పుకుంటారా? ఎవర్రా లంజుడుకో నా గురించి చెప్పేది? నాకు నేనే చెప్పుకుంటా. అరే తీరా మళ్ళా దాంతో చాటెచ్చి అంత తీసి ఈ ఊరికే కదేనారా చాటింగ్ ఆ పూర్లు ఇదేనారా నీ బతుకులా పడ్డ. చదువు బంద్ చేస్తావు, నీకు నువ్వే మురుతావు. నీటి పోండి ఒక్క గీర మీద తెలుసా సీన్ ఏమైందో కేరళలో? అతనికి ఎంత 5 million సబ్స్క్రైబర్స్ అంట. నేనైతే అది చూసిన ఇన్స్టాగ్రామ్ ఏమో రీల్ వచ్చింది. 5 million సబ్స్క్రైబర్స్ అంట. ఇద్దరు పెళ్లి చేసుకున్నారంట. వాళ్ళు మొత్తం లవ్ రీల్స్ కపుల్ రీల్స్ చేసేది అయిపోయింది. ఇప్పుడు ఆమె బస్ కండక్టర్ని చూసుకున్నారంట. చీటీ చేసిందంట. ఏమో తెలియదు. నెలకు 10 లక్షలు వస్తాయంట. అయిపోయింది. నేను గివ్ అప్ ఇచ్చేసిన బ్రో. నేను ఎప్పుడు కండక్టర్ 10 లక్షల పిక్చర్ పెళ్లి చేసుకున్నోనికి 10 లక్షలు. యూట్యూబర్ అంట 5 million వదిలిపెట్టింది. ఏమో కండక్టర్ అది రోజు కథ ఇంకా చదువు మీద కోరిక ఉండి చదువుకుంటా అన్నదంట. ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే కదా రోజు పోయి వచ్చే బస్సులలో ఆ కండక్టర్ ఉండి పట్టిందంట. పాపం వీడు ముద్ద అందుకనే మ్యాన్కి నమ్మకం పోయింది. అయిపోయింది. యువ పిచ్చేసిన లవ్ మీద. ఎందుకంటే ఇది మన బతికేది 2026 కదా. మనం పుట్టుడే తప్పుడు జనరేషన్లో పుట్టాం. ఏమంటారు? అంతే కనుక మీరు కూడా బ్రో ఇంకెవరైనా వెతికితే ఆపేయండి. ఇప్పటికీ సారసారలో చెప్పాను. వెతకండి. ట్రూ లవ్ కోసం మొడ్డ ఉంచిపోతారు. ఈ 2026లో మీరు బ్రతికేది మీరు కొండెక్కినా కొబ్బరికాయ కొట్టినా అయిపోయింది. అవసరమైతే అన్నింటినీ పెంచుకోండి. జంతువులను పెంచుకోండి. నా లెక్క జీవితం ఎంత బోరింగ్ ఉన్నదా వరంగల్లా. పొద్దున 9కి లేస్తానా, 12 దాకా ఇంట్లోనే ఉంటానా, 12కి బ్రష్ చేస్తానా, స్నానం చేస్తానా, అయిపోయింది. 2కి బయలుదేరుతానా, 3కి జిమ్లు ఉంటానా,
5:30కి బయటకు వస్తాను, మళ్ళీ నైట్ పండుకుంది ఇంకా. అమ్మాయి ఎట్లుండాలి ఎంజాయ్ లేదు, మందు ఉండదు, సిగరెట్ ఉండదు, ఫోన్ ఎందుకు కట్ చేసినావు లక్కీ? ఫోన్ ఎందుకు కట్ చేసినావు? గుద్దల ముడ్డ చూసిన లంజడుకు అంతా వీడు బతుకుల ముడ్డ. నాకు వచ్చిన అకౌంట్ మెసేజ్ అన్ని ఈసులు చేయడు, రిప్లై ఇస్తాడు. అది కారు కొందామా? చిన్న టాటా కంపెనీ తెలుసా? టాటా వెళ్తే ఎవరి బాడిని నేను, ఎవరి బాడి నాకు మెంటల్ తెంగుతాను ఈ రోడ్డు మీద. అమ్మ తోడు నా కాడ ఓ పల్సరో ఏదో ఒకటి కేటీఎం ఉంటే తెంగేటోండి, బండి బుల్లెట్ ఉంటే నిప్పి తెంగేటోండి. అమ్మ దీంట్లో ఇంజన్ ఆయిల్ అయిపోయింది. మా డాడీ ఫోన్ చేసి పొమ్మన్నాడు ఇంజన్ ఆయిల్. బండి ట్యూబ్ బలిగింది, నా బండి ట్యూబ్ బలిగింది, నా పైసలతో వేయించిన. ఇంట్లో బ్రెడ్ ప్యాకెట్ అయిపోయింది, నా పైసలతో తెచ్చిన. అయిపోయింది ప్రిన్సెస్కి బరువు బాధ్యతలు పెరిగినాయి డే బై డే. ఈ చదువు ఆపేసినప్పటి నుంచి నేను ఏం చేయాలి? ఇల్లు కడతావా? ఇల్లా ఎట్లాంటి గిట్లానేనా? గిట్లానేనా ఇల్లు ఎట్లా కడతావు? ఎట్లరా? అట్లనేనా? అట్లే ఇల్లు కడతా వద్దు. మనం కార్ తీసినాక ఇల్లు తీస్తాం. గుద్దల మెదడు ఉన్నాడు ఫస్ట్ ఇల్లు కట్టి కార్ తీస్తాడు. మోకాళ్ళలో ఉన్నాడు. యూ కెన్ స్లీప్ ఇన్ ఎ కార్ బట్ యూ కాంట్ డ్రైవ్ ఎ హోమ్. ఇంగ్లీష్లో మాట్లాడరు వాళ్ళకి. I don't speak in foreign language. I don't speak much. What? అంతా నేను అమెరికా నేర్చుకున్నాడు. ఈ బ్రిటిష్ ఇంగ్లీష్ అంతా బ్రిటిష్ దున్నపోతే ఎక్కువ ఇది ఉన్నదే. బండి అంతా ముడ్డ ఉడతాయింది బే. అరే లేదు అంజులకలే, అరే లే వెనకకి రానిరా. అరే నువ్వు వెనకకి రానిరా, ఫస్ట్ గుద్ద నాటకాలు తింగకంతా చూడరా. గుళ్ళు ఇంకో చూడతా వీడు అంతా పోరని గుద్దాల ముడ్డ అంతా ముందుకు పో. గిందుగా చదువుకోమని చెప్పేది ఎట్లా రావాలి మరి ఇంట్లుంటా అంటే అరే అమ్మ తోడు. గత కాలేజ్ అయిపోయినప్పటి నుంచి ఏమున్నది అది అంతే, పోతానా వస్తానా. నేను అందుకనే పోతా. మళ్ళీ కేరళకి వెళ్తున్నా, టికెట్స్ ఆల్రెడీ బుక్ అయినాయి. ఫస్ట్కి వెళ్తున్నా కేరళకి. మళ్ళీ కేరళకి వెళ్తున్నా. అండ్ నాకు ఇక్కడ ఉండబుద్ధి అయితే లేదు. చెప్పిన కదా హైదరాబాద్ షిఫ్ట్ అవుతా అని. ఆడికి పోతానన్నా ఆ మాళ్ళ పంట తింటా తినుకుంటా ఏదో ఒకటి తోడు హాయ్ అని చెప్తానే కథ. ఫోన్ పోతాడు అన్న వాడు గెలుస్తాను ఆడికి పోయి అందరినీ గెలుస్తా. అరే మ్యాన్ రా మరి. ఆడికి పోయి అందరినీ గెలుస్తా. అందరిని గెలుకుడు కాదు, డేట్ ఫ్రాంక్స్ మొత్తం మేటా స్పెక్స్ కొనుక్కొని హాయ్ గెలిచి నేను మరి రైట్ మరి అవుట్ఫిట్ అయింది కదా ఊరు బుద్ధ. ఏం చెప్పదు చెప్పులోని అంత బట్టల విలువ ఆ కార్యం ఉంది. చిల్లర బండి చూసినావు కదా. సరే నీ బండి అవుట్పుట్ తీస్తా. లైట్ ఉండదు, ప్లగ్ రెడ్ కలర్ వేరేతో ఇంకా వచ్చిండు. సైలెన్సర్ సగం ఉండి అక్క పెట్టిండు. బండి మీద ఎవడున్నాడో చూపితే. బండి ఇండికేటర్ వేయరా, ఇండికేటర్ వేయరా. రాదు ఇండికేటర్ రావు, ఏం రావు. ఆగుబే అది ఇండికేటర్ ముందేది చూస్తాడా బండి ముందట చూస్తాడా? ఇండికేటర్ ఉండదు. వీడు తమాషా. బండి మీద ఎవడున్నారు కలిసి చూస్తారా? ఫస్ట్ బండిని చూడరు, బండి మీద ఎవరు ఉన్నారు అని చూస్తారు. అదే బండిని చూసిలో అనుకో, తర్వాత ఏమైతే ఊరు గుద్ద బండి అనుకుంటారు. దాని తర్వాత బండి మీద ఉన్నోడి చూస్తారు. మరి మా వాడికి ఇంత గుద్ద వయసుడు అయినా గీవాడు
BMW ఎవడు ఊహించని బండి ఇదేనా? వీలిని ఏదిరా చేయాలి నీకు అత్తలే. నేను చేసి చూపెడుతుందా? నేను చేసి చూపెడుతుందా? నేను చేసి చూపెడుతుందా? ఏ వద్దు నేను చేస్తే ఫోన్ కింద వాళ్ళు ఫోన్ వాళ్ళు మంచి కొడతా. ఫోన్ వాళ్ళు ఏం కలనా కొట్టాలి. ఆపి రైట్ మరి ఇంకా పోతానా. రేపు కలుద్దాం. అండ్ మీరు కూడా రేపు కలుద్దాం. రేపు జిమ్కి వెళ్ళాలి లేదా? రేపు జిమ్కి వెళ్ళాలి. రేపు బ్లాగ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాకంటే ఇప్పుడు మూడ్ లేదు, మొత్తం అంతా వర్కౌట్ చేసిన. ఎందుకు ముందే అమ్మాయి లేదు కాబట్టి చెప్పు. ఏంటి జీవితం అంతా అమ్మాయిలు గవి బయటికి రారా? నువ్వే నీరా ఏంటిది? ఉన్నారా నీకు ఇన్స్టాగ్రామ్? ఇప్పుడు నీ ఫోన్ పాస్వర్డ్ అన్నీ ఓపెన్ చేసి నా ఫోన్ నీ చేతిలో పెడతా, నీ ఫోన్ నా చేతిలో పెడతావా? పెడితే నువ్వు పెట్టరా? నీ గుద్దలు అమ్ముంటే నీ ఫోన్ పాస్వర్డ్ పెడితే నీ గుద్దలు అమ్ముంటే పెడితే ఏం చేస్తావు? డైరెక్ట్ నా ఛానల్ డిలీట్ చేసి దెంగి లక్కీగా అందరు ఫాలో కొట్టి నా ఛానల్ నీకే ఇస్తారా? నీ అకౌంట్ ఓపెన్ చేసి ఏం చూపించాలి చెప్పు. అదే నేను పోర్లతో నువ్వు మొత్తం అంతా సరసాలు దెంగేది, ఫ్లట్టింగ్ చేసేది. ఓపెన్ చేయి. మరి లేకపోతే చెప్పు. సరేరా, లేకపోతే నా ఫోన్ తీసుకొని పళ్ళు దెంగు. సరేనా? నీకే అమ్మ దెంగు, పళ్ళు దెంగుతావా నీ ఇష్టం. అది ఇదే నా చేతికి రా. రిక్వెస్ట్లు ఎందుకు వస్తాయిరా నాకు? సులి అని దొరికింది. గుద్ద తెంగించుకో గుడి షాప్కో. నేను ఉన్నాలే ఏం కాదంట. అది అవుతారా నీకు తెలుసారా? మాకు ఏం వద్దు నీ గుద్ద ఫేక్ కింద కామెంట్ చేస్తుంది. లంజోడక నా అకౌంట్ పెడతాను, నీ ఫ్రెండ్ నాకు ఇస్తాను. ఏ వర్రకోరి ఏమైంది? లంజోడక నీ అకౌంట్ నా వీడియో ఎట్లా తీయాలి? నా ఫోన్ మెసేజ్ పెట్టింది. అది ఎవరితో కూడా తెలియదు నాకు. నమ్మర్రా రే. లాయాలిటీ ఇన్ని రోజులు లాయాలిటీ బిల్డ్ చేసుకున్నా వీళ్ళ కాడ. నువ్వా డైరెక్ట్ నేను ఇట్లా పోర్తో తిరిగింది పెట్టినా కూడా డైరెక్ట్ నమ్మరే. వాడు ఫ్రెండ్స్ ఎంత మ్యాన్ ఎందుకు తిరుగుతాడు పోర్లతో? నేర్చుకున్నా. ఏంటిదిరా? ఏం కాదు 0.5x పెట్టి ఎందుకు బే? ఏ పోవాలరా, లేట్ అవుతుంది, నాకు ఆకలి అవుతుంది. ఏ లేపే ఆఫే అదే గుద్దలంతా. అరే ఏ లంచొడక డిలీట్ బ్రో. మొన్నటిదాకా కాదురా, లైక్ వల్ల ఆ స్టోరీ కామెంట్లు చదువుతా. గుద్దరా మొన్నటిదాకా అనుకున్నా స్కూటీ తీసుకుందాం, సెకండ్ హ్యాండ్లో ఏదన్నా స్కూటీ తీసుకుందాం అని అనుకున్నా. బట్ వద్దు బ్రో, దీన్నే తోలుతా. వేరే బండి తీసుకోను. బండ్ల మీద కూడా అంతా లేదు నాకు. బండ్లు అవసరం లేదు, కార్ లేదు ఇస్తా. సెకండ్ హ్యాండ్ కార్ ఇస్తా. సెకండ్ హ్యాండ్ అన్నా ఫస్ట్ హ్యాండ్ అన్నా ఏదో ఒకటి. జనవరి దెంగేరా నీకెందుకురా? నాకా మొడ్డ 2 టైర్లు చాలు నేను నడపనీకి. అమ్మ తోడి ఊక ఆఫ్ అవుతుంది. అరే దీంట్లో ఇంజన్ ఆయిల్ వేపియాలి. రైట్ ఓకే, నేను రేపు కలుస్తా. లవ్ యూ, బాయ్.